హలో గైస్. నేను మీకు రియల్ ట్రేడింగ్ సైకాలజీ గురించి 1 మినిట్‌లో చెప్తాను. అసలు మార్కెట్‌లో లాజిక్ పనిచేయదు. ఎందుకంటే చాలామంది అసలు మార్కెట్‌లో లాజిక్ అంటే ఏంటో తెలుసుకోకుండా ఎంటర్ అవుతారు. ఫస్ట్ థింగ్ అసలు మార్కెట్‌లో ఎందుకు ప్రాఫిట్ సంపాదించరు? ట్రేడింగ్ మోడల్స్ వల్ల కాదు, న్యూస్ వల్ల కాదు. అసలు అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఫియర్, గ్రీడ్, ఎక్సైట్‌మెంట్ వీటి మీదే మార్కెట్ నడుస్తుంది. ఈ ఎమోషన్సే డిసైడ్ చేస్తాయి మార్కెట్‌ని ఎటువైపు మూవ్ చేయాలనేది. అయితే హిస్టారికల్‌గా నమ్మేదేంటంటే, ఫండమెంటల్ అనాలిసిస్ అనేదే ప్రాఫిట్‌ని తెస్తుందని. బట్ ఫండమెంటల్ అనాలిసిస్ చాలా వాటి వల్ల ఎఫెక్ట్ అవుతాయి. సో, ఇది మనకి హిస్టరీ ప్రకారం చెప్పుకోవచ్చు కానీ, ప్రైస్ ఎలా ఉండాలనేదే మాత్రమే చెప్తుంది. బట్ మార్కెట్స్ పూర్తిగా నమ్మేది మార్కెట్ యొక్క మూడ్. మార్కెట్ యొక్క మూడ్ ఎలా ఉందని దాన్ని బట్టే మార్కెట్ మూవ్ అవుతుంది. అసలు ఎందుకు ప్రాఫిట్‌ని చేయలేరు? అసలు మార్కెట్‌లో ఎందుకు ప్రాఫిట్ రాదనేది ఫస్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మైండ్ సరిగ్గా ఉండదు. ఏంటంటే ఒక ట్రేడ్‌లోకి ఎంటర్ అవుతారు. బట్ మళ్ళీ సడెన్‌గా లాస్ వస్తుందని ఎగ్జిట్ అయిపోతారు. వీటికి ఐక్యూ అండ్ న్యూస్ అనేవి అస్సలు రోల్ ప్లే చెయ్యవు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ డిసిప్లిన్. మార్కెట్‌లో డిసిప్లిన్‌గా ఉండేవాళ్ళు మాత్రమే డబ్బులు సంపాదిస్తారు. ఈ సైకాలజీని అర్థం చేసుకుంటే మార్కెట్‌ని చదవడం చాలా ఈజీ. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇలాంటి రియల్ ట్రేడింగ్ సైకాలజీ షార్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇదంతా ఒక బుక్‌లో నుంచి తీసుకుంది. 'ద మార్కెట్ అండ్ ట్రేడింగ్ సైకాలజీ' అనే బుక్ నుంచి. థాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.